అధికారంతో పాటు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇది చాలా పెద్ద. 2, చదువుకున్న కూలీలు అవుతారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. 80 అంటే 100 మంది నీకు గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయితే ఇంటర్మీడియట్ పోయే వరకు 40-50 మంది అవుతారు. డిగ్రీ పోయే వరకు 5 నుంచి 10% అవుతారు. ఇది జరుగుతున్నది. కాబట్టి ఇది ఒకటి మీరు ఆలోచన చేయండి. ఇది మనం చాలా క్లియర్గా చెప్పాలి. ఒక మనిషి దగ్గర ఇమ్మీడియట్గా మాది గుర్తు, ఏనుగు గుర్తు, మాది అంబేద్కర్ పార్టీ, పూలే పార్టీ, సాహు మహారాజ్ పార్టీ అని ఇట్లా చెప్పి తప్పున పోవద్దు. మంచి సమయం తీసుకోవాలి దొరికిన మనిషికి. ఆ మనిషి ఇంకా 10 మందిని ప్రభావితం చేసేటట్టు తయారు చేయాలి. మనం చెప్పాలి క్లియర్గా, అమ్మా టీడీపీ పాలించింది, కాంగ్రెస్ పాలించింది, టీఆర్ఎస్ పాలించింది, మళ్ళీ కాంగ్రెస్ పాలించింది. ఇన్ని సంవత్సరాలల్లా మన అమ్మాయిలకు ఈ సమస్య పరిష్కారం చేస్తలేరు. దీన్ని కనీసం గుర్తించలేదు. మన పార్టీ గుర్తించింది. కారణం ఏంటంటే అలా చదువుకుంటున్న వాళ్ళు మనోళ్ళు. ఈ పార్టీ ఎవరు గుర్తించని సమస్యలను గుర్తించే పార్టీ. ఎవరినైతే ఈ సమాజము ఏం పట్టించుకోదో వాళ్ళ గురించి పట్టించుకునే పార్టీ. కాబట్టి మన పార్టీ గుర్తించింది. ఇగో మీరు మందరిని గెలిపియండి, మీకు కోట్లు లక్షల రూపాయలు ఇయ్యము. మీ అమ్మాయి మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగేటట్టు, మీ చెల్లె మంచినీళ్ళు మనస్ఫూర్తి తాగేటట్టు, నీ బిడ్డే మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగేటట్టు, రేపటి రోజున ఆమెకు హార్మోన్స్ ఇబ్బంది కాకుండా, కిడ్నీ ప్రాబ్లం రాకుండా, రేపు పొద్దున మ్యారేజ్ అయితే పిల్లలు అయ్యేటట్టు, ఇవన్నీ కూడా అయ్యే మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్ ఉన్నది, దీన్ని కాపాడాలంటే మీరు మాకు ఓటేయండి అనే దాని మీద ప్రతి బీఎస్పీ పార్టీ లీడర్ చెప్పాలి. ఇది మన బాధ్యత. 2, ఈ రాష్ట్రంలో కులాన్ని మనం చంపాలి. ఎందుకు ఈ మాట అంటున్నా నేనంటే, సికింద్రాబాద్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి, చాలా జాగ్రత్తగా మీరు చెప్పాలి ఈ మాట. ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి 20 నిమిషాలు లేట్ పోయింది. 20 నిమిషాలు లేట్ పోతే ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు లేట్ వచ్చినావని ఆ టీచర్ అడుగుతుంది. టీచర్ అడిగితే నాకు పీరియడ్స్ అయినాయి కాబట్టి నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం వల్ల నాకు 20 నిమిషాలు లేట్ అయింది మేడం అంటది. అంటే నీకు ఒక్క ఆమెకే పీరియడ్స్ అయినాయా? లేకపోతే మేము చెక్ చేసామని అందరి ముందు మీ జాతి గింతే అని మాట్లాడితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఫ్రస్ట్రేషన్ అయ్యి, ప్రెజర్గా ఫీల్ అయ్యి, బాగా మైండ్లో ఎక్కించుకొని ఆ సమస్యను, ఆ మాటను అందట్లా పిట్స్ లాగా వచ్చి, పిరాలసిస్ లాగా వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యి 2 రోజుల తర్వాత చచ్చిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి? ఏం చేస్తుంది కేటీఆర్? ఏం చేస్తుంది హరీష్ రావు? ఏం చేస్తుంది బండి సంజయ్? ఏం చేస్తుంది కిషన్ రెడ్డి? మరి ఈ అమ్మాయిని చంపింది ఎవరు? కులమే కదా. ఆ కులాన్ని ఎవరు చంపాలి? మరి ఎట్లా చంపాలి? ఆమె సమస్య పరిష్కారం అయితేనే కదా. ఎట్లయితుంది? కాంగ్రెస్ పార్టీ చంపలేకపోతుంది, టీడీపీ పార్టీ చంపలేదు, టీఆర్ఎస్ పార్టీ చంపలేదు, అవునా కదా? బీజేపీ పార్టీ చంపలేదు. అంటే వీళ్ళందరికీ ఓట్లేస్తే ఈ కులాన్ని పెంచుతుంది తప్ప కులాన్ని చంపలేరు. నువ్వు ఏనుగు గుర్తుకు బీఎస్పీ వాటికి ఓటేస్తే అధికారం వస్తే ఆ కులం చచ్చిపోతే అమ్మాయికి అవమానం జరగదు. మాట్లాడేటప్పుడే ఒళ్ళు జాగ్రత్తతో మాట్లాడతారు. అంటే ఈ దేశంలో కులాన్ని చంపగలిగే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ. కులం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, కులం వల్ల దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరుగుతుంటే మాయావతి గారు సీఎం అయినప్పుడు మాత్రమే ఎందుకు జరగలేదు? మాయావతి గారు సీఎం అయినప్పుడు మాత్రమే ఎందుకు శిక్షలు ఇచ్చింది? వేరే అయినప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఆ కాంగ్రెస్కు, ఆ బీజేపీకి, ఈ టీడీపీకి, ఈ టీఆర్ఎస్కు, ఇప్పుడున్న కాంగ్రెస్కు కులాన్ని చంపడం తగ్గించడం ఇష్టం లేదు, కులాన్ని పెంచడం ఇష్టం ఉంది.
ఈ దేశంలో కులాన్ని చంపాలనే ఇష్టం, అవసరం, బాధ్యత కేవలం బయన్ కుమారి మాయావతి గారికి ఉంది, బీఎస్పీ పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ దేశంలో మనం కులం చస్తే తప్ప మనం బాగుపడే అవకాశం లేదు, ఆత్మహత్య. కాబట్టి కులం రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారం రావాల్సిందే. షాద్నగర్లో జరిగింది కదండి, మీకు తెలుసు కదా. షాద్నగర్లో సజీయతనయ్య ఘోరం అది. నేనైతే అక్కడికి వెళ్ళిన ఘోరం అది. ఓ తమ్ముడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అన్నను 2 కాళ్ళకు వైర్ పెట్టి కట్టి సజీయదానం చేశారు. ఆడ 19 మాదిగోళ్ళ ఇళ్ళు ఉన్నాయి, 16 ఇళ్ళు గాయమైపోయారు, 3 ఇళ్ళు ఉన్నాయి, శవాన్ని లేపనీకి కూడా వస్తలేడు. మళ్ళీ మేమేనాం సీన్ ఉన్నాడా, మేము అప్పుడప్పుడు 3 కార్లు తీసుకొని నైట్ పోయినాం. మేమే అల్లకెళ్ళి తీసి ఇళ్ళకెళ్ళి అంబులెన్స్లోకి వెళ్ళి తీసి అందులో మనం శవం బాడీ పెడతాం కదా, అందులో పెట్టినాం. నైట్లో పోలీసు వాళ్ళు తీసేయాలంటారు. అప్పుడు మేము మాడు ఉండి నైటు మనోళ్ళందరూ నుంచి ఏసీపీ గారితో మాట్లాడి గట్టిగా కలెక్టర్తో మాట్లాడి ఇడికెళ్ళి నేటు తీసేయలేదని ఆ పిల్లగానికి ఎవరైతే చనిపోయినా ఆ పురోడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే, ఆ అమ్మాయికి ఎవరు లేరు, వాళ్ళు గరీబోళ్ళు, వాళ్ళు బీఎస్పీ పార్టీలో పనిచేసిన ఒక ఆయన అలా డాడీ. ఘోరం ఉన్న పరిస్థితి. ఆఖరికి మనం పోరాటం చేసినాక అందరూ వచ్చి పోరాటం చేసి అప్పుడు అంటే ఆడట్లయింది. ఏడ మన మూసాపేట అట్లే అయింది. ఇప్పుడు మెదక్లో ఒకసారి ఒక లేడీని ఎవరు నాయకులు వాళ్ళు మ్యారేజ్ అయిన అమ్మాయి 3 అత్యాచారం చేసి రోడ్డుకు బహిరంగ కట్టేస్తారు. ఆత్మగౌరవం, దాహం అన్నిటితో చచ్చిపోతుంది ఆమె. సూర్యాపేటలో లాకట్ డెప్త్. అరే ఇవన్నీ చూస్తే వాళ్ళు ఒక్కరిని అరెస్ట్ చేస్తలేరు, ఒక్క పార్టీ వాడు స్పందిస్తలేడు. నా కాంగ్రెస్ వాడు, నా టీఆర్ఎస్ వాడు, నా బీజేపీ వాడు స్పందిస్తలేడు. మన జాతులకు ఏమైనా సిగ్గుండాలి కదా. ఎందుకు పోరాటం చేయాలి సూర్యాపేట పోయి మనము? ఎందుకు షాద్నగర్ పోయి పోరాటం చేయాలి మనము? ఎందుకు మహబూబ్నగర్ పోయి పోరాటం చేయాలి? ఎందుకు నీకు మెదక్ పోయి పోరాటం చేయాలి? ఎందుకు ఒక పీజీ అబ్బాయిని నువ్వు డప్పు కొట్టాలంటే నువ్వు చేసి ఆడిపోయి పోరాటం చేయాలి? నీకు ఓట్లు వేస్తున్నాం కదా. బీఎస్పీ పార్టీ ఒక ఎమ్మెల్యే గెలవలేదు, బీఎస్పీ పార్టీ ఒక ఎంపీ గెలవలేదు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇవన్నీ కౌన్సిలర్ కావట్లేదు అంటే మా ప్రజలందరూ కూడా మీకే వేస్తారు కదా వేట్లు. మరి మా మీద దాడులు జరుగుతున్నాయి. ఒక్కసారి తెలంగాణ ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా బీఎస్పీకి వేసి చూడండి, మిమ్మల్ని ముట్టుకునే మనిషి లేడు ఈ రాష్ట్రంలో. వీళ్ళని ముట్టుకునే మనిషి ఉన్నాడు ఈ రాష్ట్రంలో. మనం ఓట్లేసి వాళ్ళని బీతలు అవసరమా అండి? ఇది మనకొక్కరు కాదు, ఒక 1 by 1 ఇది మొత్తం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని కమ్ముకోవాలి ఈ పోరాటం. లేకపోతే మనకు దిక్కు దివానా లేని పరిస్థితి మనకు వస్తుంది అనే విషయం కూడా స్పష్టం చేస్తున్న సోదరులారా. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు క్లియర్గా మనం ఇవాళ మన పార్టీకి గెలవాలి. మన క్యాండిడేట్ ముఖ్యం కాదు, మనకు పార్టీ ముఖ్యం. మనకు పార్టీ ముఖ్యం, క్యాండిడేట్ ముఖ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు నాకు తెలుసా అండి? నేను 50,000 కరపత్రాలు కొట్టుకొని వచ్చిన. ఇది రాయమని మీరు నాకు చెప్పిరా? ఇది రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యత. ఇది రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యత. ఏం బాధ్యత? ఇంటికి కుటుంబంగా చదివిపించేది, మంచి చదువుకొని చెడు వాళ్ళకు దూరం ఉండని ఏదైతే ఉన్నదో ఆ సమాచారం చెప్పేది రాష్ట్ర నాయకుని బాధ్యత నాది ఉంటుంది. కాబట్టి నేను చేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఇది క్లియర్గా మనస్ఫూర్తిగా నేను నిజంగా రంగారెడ్డి కానీ షాద్నగర్ మహబూబ్నగర్ మీటింగ్ ఏదైతే షాద్నగర్ జరిగిందో నా 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంత గొప్ప మీటింగ్ నేను చూడలేదు. నేను ఒక కారుకు ₹1 ఇవ్వలేదు, ఒక మనిషికి ₹100 ఇవ్వలేదు. సీనే హాల్ మాట్లాడు, సీనే భోజనాలు మాట్లాడు. నేను కేవలము జెండలు, కండువాలు, ఆ తోరణాలు, ఆ ఓడింగ్లు తప్పిస్తే నేను ఏం పని చేయలేదు. కేవలం అందరు లీడర్తో మాట్లాడినా. నేనేమంటున్నా, నేను ఒక్కని మాట్లాడితేనే బాధ్యత ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఇంత జరిగితే మీరందరు కిందికి మాట్లాడితే తెలంగాణ రాజ్యం వస్తుంది.
షాద్నగర్లో జరిగిన మీటింగు తెలంగాణలో బీఎస్పీ అధికారంకు రాగలదు అని నిరూపించిన మీటింగ్ అది. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా దయచేసి ఈ వేదిక మీద ఉన్న లీడర్లందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రోజు కనీసం 200 నుంచి 300 ఫోన్లు చేయాలి. మీ దగ్గర లిస్ట్ ఉండాలి, ఒక డైరీ నిండాలి. నెల రోజులలో ఎవరికి ఫోన్ చేసిర్రు మీ లిస్ట్ ఉండాలి. నేను ఈ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎన్ని పైసలు ఇచ్చిరా ఇవ్వలేదా నేను చెక్ చేయను, కానీ మీ లిస్ట్ మాత్రం చెక్ చేస్తాను నేను. ఇది క్లియర్. ఎందుకంటే మీరు పని చేస్తున్నా లేదా, నేను పని చేస్తున్నా లేదా అంటే మీరు ఏం పని చేస్తున్నా లేదా నేను తెలుసుకోకపోతే నేనేం పని చేస్తున్నా నాకెట్లా చేస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఈడికి రాందాకున్నాను, ఒక్కొక్క మనిషి